రోడ్డును బాగు చేయడంలో నగరపాలక సంస్థ విఫలమయ్యిందని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో నగరంలోని కట్టారాంపూర్ నుండి కోతిరాంపూర్ వెళ్లే దారి గుంతలుగా ఉన్న రోడ్డుని పరిశీలించారు. ఈ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా వాహనాలు, పాదాచారులు నడవలేని దుస్థితిలో ఉంది అని ఆరోపించారు. ప్రధాన రహదారుల్ని బాగు చేస్తున్నారే తప్ప అంతర్గత రోడ్లని పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుని బాగు చేయడంలో కమిషన్ నిర్లక్ష్యం వహించడం సిగ్గుచెట్టన్నారు. 100 కోట్ల నిధులు స్మార్ట్ సిటీ నుండి వచ్చినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ పేరుతోని 100 కోట్ల రూపాయలను వెచ్చించి అంగు ఆర్భాటాల పేరుతోని రాజకీయ పబ్బం గడుపుకున్నారు తప్ప స్మార్ట్ సిటీలో రోడ్లు అధ్వానమైన పరిస్థితి నెలకొన్నది. ఈరోజు కట్రాంపూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శిథిలమైన రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈరోజు కట్రాంపూర్ నుంచి మొదలుకొని ఇటుపెరుమల గుడి, అదేవిధంగా కోతిరాంపూర్ వరకు ఉన్న రోడ్డు కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడి మాదిరిగానే గుంతలతోని విపరీతమైన ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు.